నా పేరు యామిని మాన్సా. నేను 2001 బార్న్. 2006లో నేను ధ్యానంలోకొచ్చాను. త్రూ మై పేరెంట్స్. మాకు ఫస్ట్ ధ్యానం నేర్పించింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అండ్ అవర్ ఫ్యామిలీ ఈజ్ కంప్లీట్లీ సో గ్రేట్ఫుల్ టు దిస్ మ్యాన్. అండ్ సమ్‌హౌ వి ఫీల్ సో ప్రివిలెజ్డ్. ఎందుకు అంటే అట్ యంగ్ ఏజ్ మనకి మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ అనే ఎన్వైరన్మెంట్ రావడం అనేది ఐ ఫీల్ సో లక్కీ. బికాజ్ ఐ సీ మై ఫ్రెండ్స్, చాలా మంది నా తోటి వాళ్ళని చూస్తూ ఉంటా కాబట్టి హౌ దే ఆర్ అండ్ హౌ ఐ యామ్. సమ్వేర్ ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు గెట్ దట్. సో అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, టు హరికృష్ణ గారు అండ్ పార్వతి గారు. They have given me a beautiful upbringing. They've always guided me in everything. Just like పత్రి సార్ ఎలా అయితే మనందరికి ఫ్రీడమ్ ఇచ్చారో, ఫ్రీడమ్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చెప్పి ఫ్రీడమ్ ఇచ్చి ప్రతిదీ ట్రై చేయండి, ఒకదానికి స్టిక్ అవ్వకండి, అన్ని బుక్స్ చదవండి, వేరే గురువులందరికీ వినండి అని ఎలా అయితే ఇచ్చారో అదే విధంగా మా పేరెంట్స్ కూడా ప్రతి స్టేజ్ ఆఫ్ మై లైఫ్, ప్రతి ఫేజ్ ఆఫ్ మై లైఫ్ లో దే వర్ విత్ మీ. బట్ దే డిడ్ నాట్ గివ్, దే వర్ నాట్ బైండింగ్ మీ త్రూ ఎనీథింగ్. ఇలా ఉండు అలా ఉండు అని ఎక్కడా నాకు చెప్పలేదు, కానీ ప్రతిసారి గైడ్ చేస్తూ వచ్చారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ త్రీ ఆఫ్ దెమ్. కమింగ్ టు మై లైఫ్, చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ క్యూరియస్. ఎప్పుడు ఇట్లా క్లాస్ లో కూర్చొని వినేదాన్ని అన్ని టీచర్స్ చెప్పినవన్నీ, కానీ బట్ ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్ అబౌట్ స్కైస్ అండ్ స్టార్స్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఒక్కళ్ళమే ఇక్కడ ఉన్నామా ఈ ప్లానెట్ మీద, లేకపోతే వేరే ప్లానెట్స్ లో కూడా లైఫ్ ఉందా, ఎలా ఉంటది అసలు అని చాలా ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడిగేదాన్ని. అండ్ ఆల్సో అంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. అప్ టు 6th and 7th స్టాండర్డ్ ఐ వాజ్ అ వెరీ క్వైట్ కిడ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వర్క్ షాప్స్ అవన్నీ జరిగేవి, లేదా మేమే వర్క్ షాప్స్ కి వెళ్ళే వాళ్ళం. సో పిఎస్ఎస్ఎం వాజ్ లైక్ అ సెకండ్ హోమ్ టు మీ. ప్రతిసారి ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళేవో వాళ్ళ పర్స్పెక్టివ్స్ చెప్పేవాళ్ళు స్పిరిచువాలిటీ గురించి. నా పేరెంట్స్ ఒకలా చెప్పేవాళ్ళు. రియలీ ఇంట్రెస్టెడ్, ఎప్పుడు అదే ఎన్వైరన్మెంట్ ఉండేది. సో ఐ నెవర్ రియలీ యూస్ టు హ్యాంగ్ అవుట్ లాట్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పుడైనా సరే, ఈవెన్ ఇప్పటికి కూడా. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉండేవో నాలో చిన్నప్పటి నుంచి, దాట్ లెడ్ మీ ఎక్స్ప్లోర్ స్పిరిచువాలిటీ ఈవెన్ మోర్ డీపర్. చిన్నప్పుడు అంటే ఎక్కువ మదర్ ఫాదర్ తోనే అటాచ్మెంట్ ఉంటుంది, మదర్ ఫాదర్ తోనే ఎక్కువ మనం రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటాం కాబట్టి వాళ్ళ నుంచే నేను చాలా విషయాలు తెలుసుకునేదాన్ని, ఎస్పెషల్లీ మై ఫాదర్. సో ఈ స్టార్స్ గురించి, వేరే లోకాల గురించి, స్కై గురించి, ఎవ్రీథింగ్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ గురించి, వాళ్ళు ఉంటారా, అలా ఎక్కువ సైంటిఫిక్ క్వశ్చన్స్ ఇట్లాంటివి అడిగేదాన్ని మా ఫాదర్ని. అండ్ మై ఫాదర్ యూస్ టు ఆన్సర్ బికాస్ ఆయన కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. సో బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, ఇలాంటి నక్షత్ర మిత్రులు ఒకవేళ తెలుగులో చెప్పాలంటే, ఆ టాపిక్స్ మీద ఆయనకు బాగా గ్రిప్ ఉండేది. సో ఎవ్రీ టైమ్ వి డిస్కస్ అలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉండేదాన్ని. బట్ అట్ ద సేమ్ టైం దట్ వాజ్ ఓన్లీ అట్ హోమ్. ఎప్పుడైనా నేను పిరమిడ్ కి వెళ్ళి విజిట్ చేసినా, లేకపోతే పిరమిడ్ మాస్టర్స్ ని కలిసినా, ఇంట్లో వాళ్ళతో ఉన్నా, అక్కడి వరకే ఆ అంబిట్ ఉండేది. స్కూల్కి వెళ్ళగానే దట్స్ అ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. అక్కడంతా ఎడ్యుకేషన్, రెగ్యులర్ స్కూలింగ్, ప్రాపర్ ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ అండ్ ఆల్, విచ్ వాజ్ ఐ వాజ్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ సబ్జెక్ట్స్. అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు, కానీ సమ్హౌ ఐ యూస్ టు మేనేజ్ విత్ గుడ్ గ్రేడ్స్. 70%, 80% తో మేనేజ్ చేసి అలా అలా వచ్చేసేదాన్ని. ఐ మేబీ మెడిటేషన్ హ్యాస్ హెల్ప్ మీ దేర్. బట్ 2012 వరకు ఇట్ వాజ్ అ ఫేజ్. ఐ వాజ్ నైవ్, నాకు అంతగా ఏం తెలియదు, ఓన్లీ స్పిరిచువాలిటీ, మెడిటేషన్ ఇదే తెలుసు. ఐ యూస్ టు థింక్ అందరూ వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ చేస్తారేమో అనుకునేదాన్ని. బట్ 2012 లో ఫర్ ద ఫస్ట్ టైం ఐ మెట్ యునో ధ్యానమా చక్రాలు అప్పుడే రీసెంట్ గా స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో నేను చాలా మంది నా ఏజ్ యూత్, లైక్ ఫ్రెండ్స్ ని కలిసేదాన్ని. నా ఏజ్ వాళ్ళు వాళ్ళు కూడా స్పిరిచువాలిటీలో ఇంట్రెస్ట్ చూపించడం. సమ్హౌ ఒక 4 years నేను ప్రతి ధ్యానమా చక్రంలో అట్లా కొత్త ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో కమ్యూనికేట్ చేసేదాన్ని, వాళ్ళతో కూడా ఇలాంటి టాపిక్స్ మాట్లాడేదాన్ని. బట్ ఐ వాజ్ నెవర్ రియలీ అండర్స్టాండింగ్. చిన్నప్పుడు మెడిటేషన్ జరిగేది, మా ఇంట్లో సెషన్స్ జరిగేవి కాబట్టి మెడిటేషన్ చెయ్యాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు చేయాలి. ఎందుకంటే మా పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ చేసేవాళ్ళు.
అరౌండ్ 2:30, 3 నుంచి స్టార్ట్ చేసి మార్నింగ్ 6 వరకు చేసేవాళ్ళు. ఎందుకంటే తర్వాత వాళ్ళకి ఆఫీస్ ఇవన్నీ కెరియర్స్ అవన్నీ ఉంటుండే. సో ఆ టైంలో వాళ్ళని నేను చూసేదాన్ని మెడిటేషన్ చేస్తూ. ఐ ఆల్సో యూస్ టు మెడిటేట్ లేటర్ ఈవినింగ్స్ లోనో లేదా మార్నింగ్ టైమ్ లోనో ఎప్పుడన్నా నాకు కుదిరితే. కానీ అది ఎప్పుడు అది కూడా ఒక ఇట్ has become a part of my life, I agree. But then I used to look at it in a perspective of ఇది కూడా ధ్యానం కూడా చెయ్యాలి. జస్ట్ లైక్ ఎలా అయితే నేను ఆడుకోవాలి, చదువుకోవాలి, అలానే మెడిటేషన్ చెయ్యాలి అన్నది అలవాటైపోయింది. బట్ ఐ నెవర్ రియలీ క్వశ్చన్ అసలు ఎందుకు మెడిటేషన్ చేయాలి? వై షుడ్ బి మెడిటేట్? వాట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ మెడిటేటింగ్? అది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే ద మోర్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెడిటేషన్ టు మై ఫ్రెండ్స్. నాతోటి వాళ్ళ విద్యార్థులకు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కి కావచ్చు, బయట స్ట్రేంజర్స్ కి కావచ్చు. కొన్నిసార్లు నేనే నామోషి ఫీల్ అయ్యేదాన్ని. ఏంటి నేను మెడిటేషన్ గురించి చెప్తే ఏమనుకుంటారో, వాళ్ళు 100 క్వశ్చన్లు వేస్తారు. అదంతా ముసలోళ్ళు చేసే పనులు నువ్వెందుకు చేస్తున్నావు? సో నన్ను ఎక్కడ కలుపుకోరో వాళ్ళ గ్రూప్స్ లో అన్న భయంతో నేను మెడిటేషన్ గురించి చెప్పేదాన్నే కాదు. అండ్ నేను కూడా ఎప్పుడు క్వశ్చన్ చేసుకోలే అసలు యాక్చువల్ మెడిటేషన్ లో ఏం జరుగుతుంది ఏంటి అని. అలా కొన్ని ఇయర్స్ గడిచాయి. నా స్కూలింగ్ అయిపోయింది. కాలేజ్ వచ్చాను. కాలేజ్ లో ఇంటర్మీడియట్ ఐ డిడ్. బట్ ఎప్పుడు నేను అక్కడ కాన్షియస్ గా ఏ డిసిషన్ తీసుకుంది లేదు. గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా భయం. అస్సలు ఇష్టం లేదు నాకు మ్యాథ్స్. సో మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి థియరీ ఎక్కువ చదివేదాన్ని. ఐ వాజ్ మోర్ ఇంటూ ఫిలాసఫీ, సోషల్ స్టడీస్ అన్న. సో థియరీ ఎక్కువ చదివేదాన్ని కాబట్టి నేను అదే తీసుకుంటాను. నాకు మ్యాథ్స్ ఇదంతా వద్దు అని అంటే సమ్హౌ మై మామ్ కన్విన్స్డ్. నీకు భయంగా ఉన్నది మాత్రమే నువ్వు తీసుకోవాలి అని సమ్హౌ షీ సెడ్. గైడ్ చేసింది కానీ సమ్వేర్ ఇట్ వాస్ లైక్ నువ్వు మ్యాథ్స్ తీసుకో అని కూడా చెప్పింది. ఎందుకంటే సొసైటీ పరంగా మ్యాథమెటిక్స్ చేసిన స్టూడెంట్స్ కి జాబ్స్ వస్తాయి, వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కండిషనింగ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అంటే లేదు. బట్ నేను చదువుకునే టైంలో 2013-14 టైంలో ఇలాంటిది ఉంది. సో ఐ ఆల్సో డిడ్ మై లైక్ మ్యాథ్స్ అండ్ దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు డిగ్రీ. బిఎస్సి మ్యాథ్స్ చేశాను. అప్పుడు కూడా ఐ హ్యాడ్ టు డూ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ రియలైజ్డ్ నేను మ్యాథ్స్ నేను ఆల్రెడీ చేసేసాను. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు సోషల్ స్టడీస్ అండ్ ఆల్. ఐ వాంట్ టు నో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. అసలు లా ఎందుకు ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే స్పిరిచువాలిటీలో ఇట్స్ ఆల్వేస్ ఫ్రీడమ్. ఇట్స్ ఆల్వేస్ నీకు నచ్చింది నువ్వు చేయాలి, నీకు నచ్చింది నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి అని. మరి అలాంటి ల్యాండ్ ఇది. మనకి ఎప్పటి నుంచో భగవద్గీత కావచ్చు, ఎన్నో ఉపనిషత్స్ లో, వేదాస్ లో ఎన్నో సైన్స్ రిలేటెడ్ విత్ స్పిరిచువాలిటీ అన్న టాపిక్స్ ఉండేవి. బట్ అలాంటప్పుడు మనకు ప్రెసెంట్ ఉన్న లాకి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఐ రియలీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దాట్. ఆ ఉద్దేశంతో నేను లా తీసుకున్నాను అనమాట. బట్ దెన్ ఈవెన్చువల్లీ అట్లా మెడిటేషన్ జర్నీ కూడా సాగుతూ వచ్చింది. ఐ స్టార్టెడ్ అసోసియేటింగ్ విత్ పైమా, విచ్ ఇస్ ద యూత్ ఆర్గనైజేషన్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. సో పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అహింస సార్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. నేను రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ హైదరాబాద్ లో ఇప్పుడు నేను చదువుతున్నా కాబట్టి ఇక్కడ ఐ వాజ్ డూయింగ్ యాక్టివిటీస్, ఐ వాజ్ డూయింగ్ ఆర్ యూ బ్రీతింగ్ లాంటి సోషల్ అవేర్నెస్ థింగ్స్. ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్ గా ఎన్ని రోజులు నేను మెడిటేషన్ చేస్తున్నా కానీ నేను దాన్ని ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. అలా జరిగిపోతూ వచ్చింది నా లైఫ్ లో. కానీ నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు వాట్ ఈస్ మెడిటేషన్, అసలు వై ఆర్ వి డూయింగ్ మెడిటేషన్. అండ్ ఆల్సో మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నన్ను పిఎస్ఎస్ఎం అనే ఒక్క ఆర్గనైజేషన్ లో కాకుండా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కి పంపించేవాళ్ళు. వెళ్ళి చూడు, వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు, నన్ను కూడా పంపించేవాళ్ళు. సో అట్లా నేను బ్రహ్మకుమారిస్ కానీ లేకపోతే ఆ నిత్యానందం భక్తి రిలేటెడ్ కానీ అలా డిఫరెంట్ ట్రై చేశాను. అండ్ ఎవ్రీవేర్ ఐ ఫౌండ్ ఇంట్రెస్టింగ్. బట్ పిఎస్ఎస్ఎం లో మాత్రం నాకు ఏమనిపించేది అంటే ఇక్కడ ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఐఎమ్ సమ్ వన్ హూ ఎంజాయ్స్ ఫ్రీడమ్. నేను ఫ్రీడమ్ ఇస్తాను అండ్ సింగా నేను ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ కూడా చేస్తాను. సో అందుకని నేను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా పిఎస్ఎస్ఎం కి స్టిక్ అవుతూ ఉండేదాన్ని అనమాట. కమింగ్ టు ద క్వశ్చన్ వై మెడిటేషన్ అన్నది, నేను రీసెంట్ గా ఒక 10 days మెడిటేషన్ కోర్స్ ఒకటి అటెండ్ అయ్యాను. అండ్ 10 days వెన్ ఐ స్టార్ట్ ఫర్ మెడిటేషన్ ఐ ఫౌండ్ ఆన్సర్స్. నాకే కొన్ని విషయాలు తెలిసాయి లోపల నుంచి. అంటే వన్స్ యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ సర్టన్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఈ రోజుకి ఎన్నో సెషన్స్ వింటాం, క్లాసెస్ వింటాం, బుక్స్ చదువుతాం. అవన్నీ మెడిటేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కానీ వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, నాట్ జస్ట్ మెడిటేషన్.
స్పిరిచువాలిటీ అనే హోల్ కాన్సెప్ట్ ని తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతో మంది బ్రహ్మర్షి పత్రిజీ కావచ్చు, ఓషో కావచ్చు, రామ్తా కావచ్చు, లోక్సాబ్ రాంపా కావచ్చు, ఇంకా చాలా మంది ఎంతో మంది మాస్టర్స్ బుక్స్ రాశారు. అవన్నీ చదవడం వల్ల దే ఆర్ లైక్ టూల్స్ ఫర్ అస్ టు ఎక్స్ప్లోర్ విత్ ఇన్. అవన్నీ మనం పైన చదివేసి అది మనం లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఇవన్నీ చదివినా కూడా ఎండ్ ఆఫ్ ది డే కళ్ళు మూసుకొని కూర్చుంటేనే సంథింగ్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వుగా ఏదైతే ఎక్స్పీరియన్షియల్ లెవెల్లో నువ్వు పొందుతావో అప్పుడు మాత్రమే నువ్వు యాక్చువల్ గా మెడిటేషన్ గురించి ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు మాట్లాడగలిగావు. నువ్వు బుక్స్ నుంచి మాట్లాడేదంతా ఇన్ఫర్మేషన్ నువ్వు పాస్ ఆన్ చేస్తున్నావు, ఇక్కడ చదివావు వాళ్ళకి చెప్తున్నావు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ లో యూ విల్ గెట్ నథింగ్. నువ్వు అనుకుంటున్నావు ఐఎమ్ ఫీలింగ్ పీస్ఫుల్ రైట్ నౌ, ఐఎమ్ ఫీలింగ్ బ్లిస్ఫుల్ రైట్ నౌ, బట్ నో, యూ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్. ఆల్ యూఆర్ డూయింగ్ ఇస్ పాసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ లెవెల్స్. బుక్ లో చదివింది నువ్వు బయట ఎక్కడో చెప్తున్నావు, బయట ఎక్కడో వినింది నువ్వు మళ్ళీ బుక్స్ లో రాస్తున్నావు అనుకో. ఇట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్స్. సో ఇన్ దిస్ లూప్ ఏమైతుంది అని అంటే యూ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఎట్ సమ్ పాయింట్. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కో ట్రూత్ చెప్తాడు. ఇప్పుడు సత్యమేవ జయతే అని ప్రోగ్రామ్ పేరుంది. సత్యమేవ జయతే మీన్స్ ట్రూత్ ప్రివేల్స్, ట్రూత్ ఇస్ ద ట్రయంఫ్, అట్మోస్ట్ అబ్సల్యూట్ థింగ్. కానీ ట్రూత్ వాట్ అకార్డింగ్ టు మీ, ఐ క్యాన్ బి రాంగ్ యాజ్ వెల్, బట్ ట్రూత్ అనేది కొంతమంది కాన్స్టెంట్ గా ఉంటది, సత్యం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, అది నువ్వు తెలుసుకోవాల్సింది అంటారు. కొంతమంది సత్యం ఎప్పుడు మారుతూ ఉంటుంది, నీ ఎవల్యూషన్ బట్టే నీ సత్యం మారిపోతూ ఉంటుంది అని చెప్పే వాళ్ళు ఉంటుంది. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అబ్సల్యూట్ ట్రూత్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రిలేటివ్ ట్రూత్. దీనికి మళ్ళీ ఎగ్జాంపుల్స్, నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అబ్సల్యూట్ ట్రూత్ అంటే ఇప్పుడు అగ్ని ఉంది, అగ్ని టచ్ చేస్తే కాలుతుంది, దట్ ఈస్ ఇట్స్ ప్రాపర్టీ, దాని ప్రాపర్, దట్స్ హౌ ఇట్ వర్క్స్, దట్స్ ది అబ్సల్యూట్ ట్రూత్. బట్ ఇన్ ద సేమ్ వే నువ్వు క్లైమేట్ ని తీసుకుంటే క్లైమేట్ ఈస్ చేంజింగ్ ఆల్ ద టైమ్. కొన్నిసార్లు వర్షం పడుతుంది, కొన్నిసార్లు ఎండ వస్తుంది, కొన్నిసార్లు ఇట్ ఇస్ ఆల్వేస్ చేంజింగ్. సో ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్, ఇదేంటి కొన్నిసార్లు ఇలా చెప్తారు, కొన్నిసార్లు అలా చెప్తారు. సో ఐ వాజ్ లైక్ స్పిరిచువాలిటీ ఈస్ నథింగ్ బట్ గివింగ్ కన్ఫ్యూజన్ టు పీపుల్. ఈ కన్ఫ్యూజన్ తప్పితే ఏం లేదా. ఇప్పుడు పేసెస్ మాస్టర్స్ లో అయినా కూడా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తే ఒక్కొక్క రకంగా మాట్లాడతారు వాళ్ళు. వీళ్ళ దగ్గర వినింది వేరే వాళ్ళ దగ్గర తప్పవచ్చు, వాళ్ళ దగ్గర వినింది ఇంకొకళ్ళ దగ్గర తప్పవచ్చు. ఈ ప్రాసెస్ లో మనం 100 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది అని అంటే మనకి ఇంట్రెస్ట్ పోతుంది అసలు. నేను చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ లో పెరిగినా కూడా నాకు ఎట్లుంటది అని అంటే ఒక్కొక్కడు ఒక్కో విషయం చెప్తే నేను ఇంక ఏది నమ్మాలి, నేను ఏది నమ్మితే నాకు కావాల్సింది నాకు దొరుకుతుంది అన్న దాంట్లో ఐ డిసైడెడ్ ఇంకా నేను ఎవరిని వినను. వీళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇంకొకటి చెప్పింది కరెక్టే, మరి అలాంటప్పుడు నాకేది కరెక్ట్ అన్నది నాకు ఎలా తెలుస్తుంది అని అంటే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. సో వాట్ ఈస్ మెడిటేషన్ అని అప్పుడు నేను క్వశ్చన్ చేసుకుంటే నేను నా జీవితం అంతా మెడిటేషన్ ఒక 20 minutes మార్నింగ్ మెడిటేషన్ లా చూసేదాన్ని, ఒక 1 hour, ఒక 2 hours ఆ టైంలో మెడిటేషన్ చేశానా, మళ్ళా యాజ్ యూజువల్ బయటికి వెళ్ళామా లేకపోతే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం ప్రాబ్లం కాదు, కానీ అటాచ్మెంట్స్ వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ టు అవర్ సెల్స్ ఒక లూప్ లో వెళ్ళిపోతూ ఉంటాం. వీ డోంట్ క్వశ్చన్ ఇట్. ఒక కండిషనింగ్ అయిపోయింది మన బ్రెయిన్ కి చిన్నప్పటి నుంచి. సొసైటీలో స్కూల్స్ కావచ్చు, ఈవెన్చువల్లీ సోషల్ మీడియా కావచ్చు, ప్రతిదీ అట్ సమ్ పాయింట్ ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్, ఇట్ ఇస్ కండిషనింగ్ అస్. కంటెంట్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఇస్ కండిషనింగ్. ఒకటి నువ్వు వింటున్నావు, చదువుతున్నావు అంటే నిన్ను నువ్వు కండిషన్ చేసుకుంటున్నావు అట్ సమ్ లెవెల్. సో చూస్ ప్రాపర్లీ ఏది నువ్వు కండిషనింగ్ ఇస్తున్నావు నీ బాడీకి అని. సో కళ్ళు మూసుకొని నువ్వు కూర్చున్నప్పుడు యూఆర్ కట్టింగ్ అవుట్ ఎవ్రీథింగ్. సార్ కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చోమని చెప్పారు, ఆనాపానసతి ఎందుకు చెప్పారు, ఇంకా చాలా చెప్పారు బయట వాళ్ళు అయితే. విజువలైజేషన్ చేయండి, మంత్ర చాంటింగ్ చేయండి, ఇంకేదో చేయండి. అవన్నీ చేయడం వల్ల రిజల్ట్స్ వస్తాయి, కాదని చెప్పట్లేదు. కానీ ఇవన్నీ ఫాలో అవుతున్నప్పుడు సమ్వేర్ అగైన్ యూ విల్ హ్యావ్ కన్ఫ్యూజన్. కళ్ళు మూసుకొని అన్నిటితో కట్ చేసేసుకొని జస్ట్ అబ్జర్వింగ్ యువర్ బ్రెత్. బ్రెత్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ కాన్స్టెంట్. నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంది. సో ఇట్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్. సో ఆ టూల్ ని యూజ్ చేసుకొని మెడిటేషన్ ఇస్ ఆల్ అబౌట్ నేను కాన్సన్ట్రేటింగ్ ఆన్ బ్రెత్ అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. బ్రీతింగ్ అబ్జర్వ్ చేసేదాన్ని, థాట్స్ చాలా వచ్చేవి. ఆ లైట్లే ఇంకెక్కువసేపు చేస్తే కూడా ఇంకా ఎక్కువ థాట్స్ వస్తుంది. ఇంకా మనతో అవ్వదు అని ఒక స్టేజ్ లో వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు మనం బాగా చేస్తాం, మధ్యలో ఒక అడాలసెన్స్ ఏజ్ వస్తుంది వేర్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్.
యూ డోంట్ ఫీల్ లైక్ మెడిటేటింగ్. ఆబ్వియస్ ఆ స్టేజ్ కూడా పాస్ అవ్వాలి, కానీ అయిన తర్వాత విచ్ వే యూ చూస్ ఇస్ అగైన్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. సో అలాంటప్పుడు ఏమైతుంది అని అంటే యూ గెట్ డీవియేటెడ్. సో అప్పుడు అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు మెడిటేషన్ అండ్ కమ్ బ్యాక్ టు బ్రెత్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ వైల్ బ్రీదింగ్? కళ్ళు మూసుకుంటున్నాం, బ్రెత్ ను ఒక టూల్ గా వాడుతున్నాం. బ్రీదింగ్ ఒక్కటి మాత్రమే మెడిటేషన్ లేకపోతే ఇంకేమైనా దానికి యాడ్ ఆన్స్ ఉన్నాయా అంటే బ్రీదింగ్ ఒక టూల్ లా వాడుతున్నాం మెడిటేషన్ కి, బట్ దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ థింగ్. వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్, యూ కట్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ గెట్ ఇన్ సైడ్ యువర్ సెల్ఫ్. అండ్ వైల్ యువర్ బ్రీదింగ్, ది ప్రాపర్ న్యాచురల్ ఇన్హలేషన్, గట్టిగా బ్రీత్ చెయ్యాలి వదలాలి ఇది కూడా కాదు, జస్ట్ లైక్ హౌ వి డూ యోగా. ద న్యాచురల్ ప్రాసెస్ ని నువ్వు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నీ బ్రీదింగ్ లో నువ్వు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే ఈవెన్చువల్ గా యూ విల్ రియలైజ్ దట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏదైతే బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయట నేను చాలా చేంజ్ చేయాలి, బయట నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అనే లోపల నీ బాడీ లోపలే నీకు చాలా విషయాలు తెలియదు అన్న ఒక విషయం అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ దట్ వి నోటీస్ ఇన్ అవర్ బాడీ ఇస్ బాడీ పెయిన్స్. నేను చిన్నప్పుడు చాలాసేపు కూర్చునేదాన్ని, నాకు అంత తెలిసేది కాదు, ఈవెన్చువల్ గా తొందరగా కనెక్ట్ అయిపోయేదాన్ని. కానీ మధ్యలో నా ఇంటర్మీడియట్, నా గ్రాడ్యుయేషన్ టైంలో నేను ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని, ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యేదాన్ని. బట్ మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు మెడిటేషన్ బికాస్ ఐ ఫెల్ట్ పెయిన్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ విల్ ఎన్కౌంటర్ విత్ ఇన్ యువర్ బాడీ. ఎందుకనంటే మన బాడీలో పెయిన్ ఉంది అంటే దేర్ ఇస్ లైఫ్ దేర్. అసలు ఏ సెన్సేషన్ లేకపోతే ఇంకా యు ఆర్ యాజ్ ఈక్వల్ టు లైక్ అ డెడ్ బాడీ కదా. You are experiencing pain, you are experiencing happy emotions, you are experiencing sadness, you are experiencing anger. It is all because నీ లోపల లైఫ్ ఉంది. ఇన్ ద సేమ్ వే నువ్వు అబ్జర్వ్ చేసే కొద్దీ 3 days తర్వాత, 4 days తర్వాత, 5 days తర్వాత యూ విల్ స్టార్ట్ అబ్జర్వింగ్ హోల్ బాడీ సెన్సేషన్స్. ప్రతి చోట నీకు ఈదర్ థ్రాబింగ్ సెన్సేషన్ అవ్వచ్చు, టిక్లింగ్ సెన్సేషన్ అవ్వచ్చు, లేకపోతే చెమటలు బాగా రావచ్చు, పెయిన్ బాగా రావచ్చు. ఇవన్నీ వస్తున్నాయి అంటే సీ దట్ యు ఆర్ ఇన్ ద రైట్ పాత్ ఆఫ్ మెడిటేషన్. యు ఆర్ టువర్డ్స్ ద యాక్చువల్ ట్రూత్. అండ్ ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతాయి ఉండను, కొంతమందికి వేరేలా కూడా జరగచ్చు. బట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఐఎమ్ టెల్లింగ్. సో అలా నాకు ఫస్ట్ పెయిన్స్ వచ్చేవి, దాని తర్వాత హ్యాపీ, కొన్నిసార్లు బ్లిస్ఫుల్ హ్యాపీ మూమెంట్స్ ఉండేవి, వేర్ దేర్ ఆర్ లైక్ థాట్స్ లేవు అని చెప్పను, థాట్స్ ఉన్నాయి కానీ ఐఎమ్ నాట్ కంట్రోలింగ్ దెమ్. ఐఎమ్ అలవింగ్ దెమ్ టు కమ్ అండ్ అలవింగ్ దెమ్ టు లీవ్. ఒక్కొక్క థాట్ నేను పర్సూ చేసేదాన్ని కాదు, నెక్స్ట్ దానికి ఇంకొక యాడ్ ఆన్ ఇచ్చుకుంటే వెళ్ళకుండా వచ్చిన థాట్ ని సేమ్ అది వెళ్ళిపోయేలాగా నేను జస్ట్ ఒక అబ్జర్వర్ లా చూసేదాన్ని. సో దట్ ఈస్ వాట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ఆ 10 days మెడిటేషన్, ఇంటెన్స్ మెడిటేషన్ చేసిన తర్వాత లైఫ్ లో కూడా మనం వాట్ హ్యాపెన్స్ ఇస్ వి స్టార్ట్ రియాక్టింగ్ మోర్. ఏదైనా ఇన్సిడెంట్ అయిందంటే వెంటనే వి రియాక్ట్, ఒక ఇన్సిడెంట్ అయిందంటే వెంటనే వి రియాక్ట్. మెడిటేషన్ వాట్ ఇట్ టీచర్స్ యూ ఇస్ యూ షుడెంట్ రియాక్ట్. Let the thoughts come and go, let the pain in the body come and go, let the tickling sensation come and go. Whatever is happening, you be the observer. So in the same way నీ లైఫ్ లో కూడా you be the third person in your life. You don't feel like you are the main person. నేనే ఒక థర్డ్ పర్సన్, నా లైఫ్ లో జరుగుతుంది అనుకో, నన్ను నేను పక్కకు తీసి అచ్చా ఇలా జరుగుతుంది, అచ్చా there is some sad moment happening in life, not in my life. In life it's happening and this too shall pass. హ్యాపీ మూమెంట్స్ ఎంత హ్యాపీగా అయితే యాక్సెప్ట్ చేస్తున్నామో, సాడ్ మూమెంట్స్ ని కూడా అంతే యాక్సెప్టెన్స్ తో మనం ఉన్నప్పుడు యువర్ లైఫ్ బికమ్స్, యూ డోంట్ ఎక్స్పెక్ట్ పీస్ దేర్, యూఆర్ ఆల్రెడీ లివింగ్ ఇన్ పీస్. పీస్ కోసం వీఆర్ డైలీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది చేయడం వల్ల నాకు పీస్ వస్తుందేమో, అది చేయడం వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుందేమో, ఇది చేయడం వల్ల నాకు ఇది వస్తుందేమో కాదు. నువ్వు ఆల్రెడీ హ్యాపీగా ఉంటే అవి చేసావు అనుకో, యూ డోంట్ హ్యావ్ టు క్రేవ్ ఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఎక్స్టర్నల్. సో ఈ 10 days మెడిటేషన్, ఇంటెన్స్ మెడిటేషన్ అప్పుడు నేను ఏం ఫీల్ అయ్యాను అంటే యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ ఇన్ జనరల్. నార్మల్ గా మనం డైలీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ మాత్రమే మనం అవేర్ గా ఉంటాం, కంప్లీట్ గా ఉంటాం. ఈవెన్ లైఫ్ లో కూడా ప్రతి దాన్ని మనం కనుక ఫుల్ అవేర్నెస్ లో ఉండుంటే లైఫ్ ఇస్ జాయ్ఫుల్ ఆల్ ద టైమ్. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మన కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి.
కాన్షియస్ మైండ్ is deals with everything, like థింకింగ్ అవ్వచ్చు, ప్లానింగ్ అవ్వచ్చు, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్రంటల్ లోబ్. ముందే ఇవన్నీ ఈ ప్రాపర్ ప్రాసెసింగ్ ఇదంతా అక్కడ జరుగుతూ ఉంటుంది. సో నీ కాన్షియస్ మైండ్ ఎంత వరకు ఉంటుంది అంటే పడుకునేంత వరకు ఉంటుంది. వన్స్ యు ఆర్ అస్లీప్, వన్స్ యూ హ్యావ్ నో అవేర్నెస్, ఇనీషియల్ గా అయితే నువ్వు మెడిటేషన్ అనేది బిగినింగ్ లో ఉన్నప్పుడు నువ్వు పడుకుంటావు, యు ఆర్ నాట్ అవేక్. పడుకున్నప్పుడు యూ డోంట్ నో, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఎక్స్టర్నల్ కదా. నాకు ఈ టేబుల్ ఉందని తెలీదు, ఈ ల్యాప్టాప్ ఉందని తెలీదు, అన్ని క్లోజ్ అయిపోతాయి, అన్ని షట్ డౌన్ అయిపోతుంది. మన కళ్ళు మూసుకొని మన నిద్రలోకి వెళ్ళాము అని అంటే మన కాన్షియస్ మైండ్ స్టాప్ అయిపోతుంది. దాట్స్ వెన్ ది అన్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది దాట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ కంట్రోలింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ అండ్ అస్. సో ఆ అన్కాన్షియస్ మైండ్ లో ప్రతిదీ స్టోర్ అవుతుంది. మన ఎమోషన్ స్టోర్ అవుతాయి, మన ట్రామా స్టోర్ అవుతాయి, మన థింకింగ్ ప్యాటర్న్ స్టోర్ అవుతుంది. ప్యాటర్న్స్, నాట్ థింకింగ్ ఇట్ సెల్ఫ్, ద థింకింగ్ ప్యాటర్న్ అండ్ ద బిలీఫ్ సిస్టమ్స్, ఇవన్నీ అక్కడ స్టోర్ అవుతాయి. అండ్ ఆ మైండ్ మనకు అసలు అవేర్నెస్ లో మనం లేవు. ఎందుకు అని అంటే మనకి చిన్నప్పటి నుంచి అసలు అవేర్నెస్ అన్న కాన్సెప్టే చెప్పలేదు, స్కూల్లో చెప్పలేదు, పేరెంట్స్ దగ్గర చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. సో హౌ విల్ యూ నో దట్ వాట్ ఈస్ అవేర్నెస్? మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ బికమింగ్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బికమింగ్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ. అవేర్నెస్, ఎక్స్టర్నల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. ఎక్స్టర్నల్ అవేర్నెస్, ఇప్పుడు మనం కుక్కని పెంచుకుంటాం, కుక్కని ఇది వరకు పెంచుకునేటప్పుడు ఎందుకు పెంచుకునే వాళ్ళంటే ఇట్ ఇస్ మోర్ అవేర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. నీకంటే బాగా పసిగట్టగలదు సెన్సెస్ ద్వారా, దానికి ఉన్న సెన్సెస్ ద్వారా. కానీ నీకంత అవేర్నెస్ లేదు ఎక్స్టర్నల్ వరల్డ్ మీద. సో దట్స్ వై యూ బ్రింగ్ అ డాగ్ ఇన్ టు యువర్ లైఫ్. మేబీ ఇప్పుడు కుక్కలు పెంచుకునే వాళ్ళు పెంచుకోవడం వేరే రీజన్స్ తో పెంచుకుంటున్నారు. ఇట్స్ బికాస్ పీపుల్ ఆర్ అబాండనింగ్ దెమ్, దట్స్ వై దే ఆర్ బ్రింగింగ్ డాగ్స్ అండ్ యానిమల్స్ ఇన్ టు దర్ లైఫ్. దట్ ఈస్ డిఫరెంట్. బట్ నీ అన్కాన్షియస్ మెమరీ 90% వరకు దట్ ఈస్ వాట్ ఇస్ కంట్రోలింగ్. దట్ ఈస్ మై హోల్ పాయింట్. సో ఆ అన్కాన్షియస్ మెమరీ, అన్కాన్షియస్ మైండ్ నీకు యాక్సెస్ ఎలా ఉంటుంది? అవేర్నెస్ తో ఉంటుంది. యువర్ కాన్షియస్నెస్ ఇస్ యాక్చువల్లీ కంప్లీట్, ఇట్స్ అ హోల్. మనం దాన్ని అన్కాన్షియస్ కాన్షియస్ గా డివైడ్ చేసాం. ఎందుకంటే టు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఆల్సో అది డివైడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన ఓన్ బిలీఫ్ సిస్టమ్. చిన్నప్పటి నుంచి మన కండిషనింగ్ అవ్వచ్చు, మనం నేర్చుకున్న విషయాలు అవ్వచ్చు, దాన్ని బట్టి ఒక స్ట్రాంగ్ వాల్ అనేది వచ్చేస్తుంది కాన్షియస్ మైండ్ కి, అన్కాన్షియస్ మైండ్ కి. సో ఏమైతుంది అని అంటే మనకి చాలా సార్లు తెలీదు, కొన్ని విషయాలకు మనం యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఈ పని చేయాలంటే నాకు భయం వేస్తుంది, ఈ పని చేయాలంటే నాకు సెల్ఫ్ డౌట్ ఉంది అని. కానీ వేర్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ వి డోంట్ నో. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. చిన్నప్పటి నుంచి నీకు ఏ సెల్ఫ్ డౌట్, చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటది అంటే స్కూల్లోనో ఎక్కడో నేను చాలా సార్లు తిట్టుంటారు, దాని నుంచి నీకు ఒక బిహేవియర్ ప్యాటర్న్ అనేది స్టోర్ అయిపోయింది. దానివల్ల ఏమైతుంది అని అంటే నీకు పెద్ద అయిన తర్వాత ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఇలాంటివి, కానీ నీకు కూడా తెలియవు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నీ అవేర్నెస్ రోజు రోజుకి పెంచుతూ ఉంటావు. యూ మైట్ థింక్ ఏంటి బ్రీదింగ్ ఒక్కదాన్ని లైక్ అబ్జర్వ్ చేస్తే ఇదంతా అయిపోతుందా అని అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకనంటే మనకి చిన్నప్పటి నుంచి 1 hour మెడిటేషన్, 20 minutes, లేకపోతే ఈవినింగ్ ఒక 45 minutes ఇలా చేయడం వల్ల ఇట్ డజంట్ వర్క్. మెడిటేషన్ ఈజ్, అందరూ అంటారు మెడిటేషన్ గివ్స్ యూ పీస్, మెడిటేషన్ గివ్స్ యూ రిలాక్సేషన్, దట్ ఈస్ ఆల్ దేర్. కానీ మెడిటేషన్ ఇస్ హార్డ్ వర్క్. యూ నీడ్ టు డూ ఇట్ డైలీ. అండ్ కుదిరితే ఎక్కువ అవర్స్ కూడా చేయండి. పత్రి సార్ ఎప్పుడు చెప్తారు, మీకు టైం ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోండి, మీకు టైం ఉంటే సైలెన్స్ లోకి వెళ్ళిపోండి, డోంట్ టాక్ అన్నెసరీలీ, డూ ద రైట్ మెడిటేషన్. వై? బికాస్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ టు కట్ ద బిలీఫ్ సిస్టమ్ బిట్వీన్ యువర్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్నెస్ యాజ్ అ హోల్ గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే నీ అవేర్నెస్ పెంచుకోవాలి. అవేర్నెస్ పెరగాలి అని అంటే సాధన ఉండాలి. ధ్యానం అనేది నువ్వు చేయకూడదు, ధ్యానం అనేది జరిగిపోవాలి నీ లైఫ్ లో. It shouldn't be a small part of your day. Meditation should spread across your life in all aspects of things that you're pursuing. సో మెడిటేషన్ ని మనం ఒక 1 hour చేయడం వల్ల మన అవేర్నెస్ అక్కడ ఎక్కడైతే పెరుగుతుందో అది అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఉండాలి. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, యూఆర్ రీడింగ్ రైట్ నౌ, రీడ్ ఇట్ కంప్లీట్లీ విత్ ఫుల్ అవేర్నెస్. యూఆర్ టాకింగ్ టు సమ్వన్, కంప్లీట్ అవేర్నెస్ అక్కడ కూడా ఉండాలి. ఈవెన్ వైల్ యూఆర్ మూవింగ్ యువర్ హ్యాండ్, complete awareness to move cheyali. Whatever you are doing, there has to be, you are doing it with love and with joy.
మెకానికల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతే సమ్ పాయింట్, అంటే వాట్ ఈస్ ద హోల్ పాయింట్? యూ విల్ డై అట్ సమ్ పాయింట్. ఇంకేం ఉండదు. నీ నీ లైఫ్ లో లివింగే లేదు యాక్చువల్ గా, మెకానికల్ గా జరిగిపోతూ ఉంటుంది. కానీ అవేర్నెస్ పెంచే కొద్దీ, నీ నీ ధ్యానం పెరిగే కొద్దీ, కొన్నిసార్లు అది ఇనీషియల్ గా 2 hours 3 hours 4 hours, కొన్ని రోజులు మీరు గంటలు గంటలు 8 hours 9 hours కూర్చోవచ్చు. కానీ అంతసేపు కూర్చోవడం ఇస్ నాట్ ద పాయింట్. అది మీరు మెడిటేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు లైఫ్ లో ఎట్లా లీడ్ చేస్తున్నారు అన్నది బాగా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంత అవేర్ ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారా, రియాక్ట్ అవుతున్నారా అన్న అవేర్నెస్ మీకుంటే, నాకు తెలిసి రైట్ నౌ ఐ విల్ నాట్ బి హియర్ టాకింగ్ టు యూ, యూ విల్ నాట్ బి హియర్ లిస్నింగ్ టు మీ, అండ్ there are no more psychology related issues to people. ఒక్క అవేర్నెస్ మనం ఇన్కల్కేట్ చేసుకుంటే లైఫ్ లో ఎవ్రీథింగ్ ఇది, అండ్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇన్కల్కేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉంది, మర్చిపోయాం, మనకి చెప్పలేదు. మన కండిషనింగ్ ఎలా ఉందంటే మనం డిసిప్లిన్డ్ ఉండాలి, మనం ఒబీడియంట్ ఉండాలి అని మనకు నేర్పించారు. ఒబీడియంట్ అంటే లిసనింగ్ టు వాట్ ది అదర్ పర్సన్ ఇస్ టెల్లింగ్ అండ్ నాట్ క్వశ్చనింగ్ దెమ్. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఒబీడియంట్, యూ కెన్ డూ నథింగ్ ఇన్ లైఫ్. క్వశ్చన్ చేయండి ప్రతి దాన్ని, లిసన్ టు డిఫరెంట్ గురూస్, బట్ ఎండ్ ఆఫ్ ద డే డూ యువర్ ఓన్ ప్రాక్టీస్, డూ యువర్ ఓన్ వర్క్. Question everything that is, against your belief systems. Don't follow the trends. Don't even follow spirituality for that reason. ఎందుకంటే spirituality has also become a new trend nowadays. అది కూడా ఇప్పుడు లేట్లీ ఈవెన్చువల్ గా ఒక ట్రెండ్ అయిపోయింది, ఒక బిజినెస్ అయిపోయింది. పీపుల్ ఆర్ ఎర్నింగ్ మనీ త్రూ ఇట్. ఇట్స్ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్. బట్ దెన్ ఎప్పుడైనా ప్రతిసారి నేను ఎందుకు చేస్తున్నాను, వై అనేది ప్రతిసారి క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి లైఫ్ లో. Otherwise, what happens is we don't know when you are falling into a trap. Most of the time, spirituality అన్న ట్రాప్ లో పడిపోయి స్పిరిచువల్ ఈగో వస్తుంది. నేను చాలా తెలుసు, నాకు చాలా విన్నాను, ఆఫ్టర్ ఆల్ ఇదంతా నీకేం తెలీదు. జస్ట్ బికాస్ ఆ పర్సన్ కి ఈ టాపిక్స్ అన్ని ఏం తెలియవు అన్నంత మాత్రాన ఆ పర్సన్ ఇంకా నీ దృష్టిలో చాలా తక్కువ అని కనుక నువ్వు ఉన్నావు అని అంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్ అ ట్రాప్. ఆ పర్సన్ మేబీ నీకంటే బాగా ప్రశాంతంగా ఉండుండొచ్చు, నీకంటే బాగా పీస్ఫుల్ గా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ది స్పిరిచువాలిటీ, ది రిలీజియన్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ అ పీస్ఫుల్ లైఫ్, యూ నీడ్ అ హ్యాపీ లైఫ్. సో దానికోసం నువ్వు ప్రతి దాంట్లో పరిగెడుతూ ఉండద్దు. స్లో డౌన్ ఇన్ యువర్ లైఫ్, బీ అవేర్, స్లో డౌన్. మీరు ఎంత స్లో డౌన్ అయితే లైఫ్ లో అంత అవేర్నెస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అవేర్నెస్ ఇస్ వాట్ ఇస్ నథింగ్ బట్ ద కాన్షియస్నెస్ ఇన్ ద బాడీ. అది ఇప్పుడు నాలో ఏదైతే కాన్షియస్నెస్ ఉందో లావణ్య గారిలో కూడా అదే కాన్షియస్నెస్ ఉంది. ఇట్స్ జస్ట్ దాట్ మనం పెరిగే కొద్దీ వి ఐడెంటిఫై అవర్ సెల్స్ as ఐ, నేను యామిని మానస, ఈ ఫోన్ నాది, ఆ స్పెక్స్ నావి, ఇది నాది, నేను ఈ ఎల్ఎల్బి కోర్స్ చేస్తున్నాను, నేను పిఎస్ఎస్ఎం లో ఉన్నాను, నేను యూఆర్ అటాచింగ్ యువర్ సెల్ఫ్ టు లాట్ ఆఫ్ థింగ్స్ అవుట్ సైడ్. నేను ఇది అని చెప్పడానికి నువ్వు చాలా అటాచ్మెంట్స్ పెట్టుకుంటూ ఉంటావు. అవన్నీ తీయడానికి జస్ట్ అన్లర్నింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీలో కూడా వచ్చి మళ్ళీ కొత్తది నేర్చుకోవడం కాదు, నువ్వు ఏదైతే చిన్నప్పటి నుంచి నేర్పించారో, తప్పు ఏవైతే నువ్వు నేర్చుకున్నావో ఇలా ఉండకూడదని, అవే నువ్వు బేసిక్ గా తీసేయాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇన్ స్పిరిచువాలిటీ ఆల్సో, ఆల్రెడీ నిండిపోయిన కుండలో ఇంకా వాటర్ పోసి అది ఫ్లో అవుతున్నా, ఓవర్ఫ్లో అవుతున్నా కూడా ఇంకా మనం వాటర్ పోస్తా ఉంటాం. అండ్ ఇట్ విల్ గో నోవేర్. అంతా వేస్టే అవుతుంది, దానివల్ల ఏమీ ఉండదు. సమ్ టైమ్స్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ మొత్తం వాటర్ అంతా బయట పారబడమే ఇస్ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ నా దృష్టిలో. అన్లర్న్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్. మర్చిపోవడం మాత్రమే మెయిన్. ఫస్ట్ కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మస్తు ఉన్నది మర్చిపోతే నాకు తెలిసి కొత్త విషయాలకి స్కోప్ ఉంటుంది ఎంటర్ అవ్వడానికి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ లెర్నింగ్స్ దట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ పత్రిజీ, అండ్ ఐ హ్యావ్ లెర్న్ ఇన్ దిస్ spiritual process also. Yeah. So I mean, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమన్నా అలా ఉంటే అడగండి, బికాస్ ఐ డోంట్ నో వేర్ ఇన్ విచ్ స్ట్రీమ్ ఐ హావ్ టు టాక్ అబౌట్, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. షూర్. అయితే మ్యామ్ హింస చూడు నుంచి మీ ఒపీనియన్ హింస గురించి. హింస గురించా? సో హింస చూడో అనగానే ఫస్ట్ థింగ్ దట్ ఐ రిలేట్ టు ఇస్, ఏదైతే మనకి పత్రి సార్ నేర్పించారో, ప్లీజ్ ఈట్ ప్లాంట్ బేస్డ్. ఏదైతే ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తున్నామో అది ఒక యానిమల్ నుంచి కానీ లేకపోతే యానిమల్నే కానీ మనం తింటే
మనం స్పిరిచువల్ గా ముందుకు వెళ్ళలేము. స్పిరిచువల్ గా పక్కన పెడితే ఒక హ్యూమన్ బీయింగ్ గా నువ్వు ఎవాల్వ్ అవ్వాలి అంటే యూ కాంట్ ఎవాల్వ్. ఎందుకనంటే యూ ఆర్ హ్యావింగ్ బ్లడ్ ఇన్ యువర్ స్టమక్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టు హ్యాపెన్ సంథింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఆ హింస కేవలం ప్లేట్ వరకు మాత్రమే ఉండదు. ప్లేట్ నుంచి నీ లైఫ్ నువ్వు వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నావు, వేరే వాళ్ళు నీతో ఎలా ఉంటున్నారు, నువ్వు బయట సొసైటీ పట్ల ఎలా ఉంటున్నావు, రెస్పాన్సిబుల్ గా నీ పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు, ఆల్ దీస్ మ్యాటర్స్. సో హింస చూడ అంటే ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో హింసని వదిలేయాలి మనం. అది నాన్ వెజ్ తింటూ నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు అంటే దెర్ ఇస్ నో యూజ్. ఎనీథింగ్, నాట్ యానిమల్స్ నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్, ఈవెన్ పాలు కూడా అయినా సరే, జస్ట్ బికాస్ పాలు వెనకాల మనకి హింస కనిపించట్లేదు. మనం పాలు తాగుతున్నాం డైలీ, మనం ఏమనుకుంటాం మిల్క్ తాగడం వల్ల మన బోన్స్ కి కాల్షియం వస్తుంది అని. బట్ దట్ ఇస్ మిత్. దాని వల్ల కాల్షియం ఇంకా ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి ఆ కాల్షియం రావడానికి, ఎన్నో ప్లాంట్స్ ఉన్నాయి మనకి కాల్షియం రావడానికి. బట్ వాట్ వీ డూ ఇస్ వీ చూస్ మిల్క్, ఎందుకంటే మనకు తెలియదు అక్కడ హింస ఉందని. అండ్ ఇంకోటి ఈజీ టు యాక్సెస్. అండ్ మనం ఒక కౌని మాటి మాటికి ఇంప్రెగ్నేట్ చేస్తూ, ఒక బఫెల్లోని మాటి మాటికి ఇంప్రెగ్నేట్ చేస్తూ దాని నుంచి మిల్క్ తీసుకుంటున్నాం అంటే అది మిల్క్ ఇచ్చేది దాని బిడ్డ కోసం. నేను ఒక తల్లి అయితే నేను ఎవరికి పాలిస్తాను, నా బిడ్డ కోసం ఇస్తాను. ఇన్ ద సేమ్ వే ఒక తల్లి ఒక మ్యామర్ కూడా సేమ్ అదే పని చేస్తుంది. కానీ దాని పిల్ల కంటే ఎక్కువ మనం తాగుతున్నాం దాని దగ్గర నుంచి. వై నాట్ రిక్వైర్డ్ కదా. సో హింస ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఇన్ డైరీ ఇండస్ట్రీ, ఇన్ ఈటింగ్ చికెన్, ఫిష్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆల్ దీస్ బీయింగ్స్ ఆర్ ఆల్సో బీయింగ్స్ అండ్ దే ఆల్సో హ్యావ్ లైఫ్ విత్ ఇన్ దెమ్. అండ్ అవి కూడా జీవించాలనుకుంటున్నాయి. అండ్ ఇంకో విషయం అంటారు, అదేంటి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, దాన్ని చంపేస్తే నొప్పి వస్తుంది అది ఇది అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే మొక్కలకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు, అంటే వాటికి పెయిన్ ఉండదు. సంథింగ్, ఎనీ బీయింగ్ విచ్ హ్యాస్ స్లైటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్ ఈస్ హ్యావింగ్ పెయిన్. ప్లాంట్స్ కి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు కాబట్టి అవి పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయలేవు. అవి సిగ్నల్స్ వాటికి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇట్ ఇస్ డిఫరెంట్, బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ పెయిన్. సో సంథింగ్ వీ కెన్ గ్రో. భూమి నుంచి ఏవైనా గ్రో అయితే వస్తున్నాయంటే నేను మళ్ళీ వాటిని గ్రో చేయొచ్చు తెంపిన. కానీ ఒక యానిమల్ నుంచి ఇంకోటి ఏమైనా గ్రో అవుతుందా? యాజ్ లాంగ్ యాజ్ ఇంకొక యానిమల్ తో రిప్రొడక్షన్ జరిగితే తప్పితే అవ్వదు. సో ఇట్స్ చాయిస్. సో ఒక యానిమల్ కు కూడా ఒక చాయిస్ ఉంటుంది, అది మనం తీసుకోకుండా ఉండదు. సో నా దృష్టిలో బీయింగ్ యునో అగెయిన్స్ట్ వయలెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. హింస అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లో నుంచి కట్ చేసేయాలి, ఉండకూడదు. హింస సెల్ఫ్ అంటే మనకి మనం చేసుకోవడం కూడా సెల్ఫ్ కూడా హింస ఉంటుంది అంటారు. అది ఆ వేలో మీ ఒపీనియన్ అంటే ఇక్కడ ఎలా అనిపిస్తుంది? హింస మనల్ని మనం చేసుకోవడం అంటున్నారా? త్రూ అంటే సెల్ఫ్ ఏమంటారు, ప్రతి సిచ్యువేషన్ లో నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవడం. ఒక ఇన్సిడెంట్ బయట జరిగింది, నాకే ఎందుకు ఇట్లా జరగాలి, నన్నెందుకు వాడు ఇట్లా అన్నాడు, అసలు అవసరం ఏంటి, అసలు ఎంత మాట పడితే అంత మాట అనాల్సిన అవసరం ఏంటి, కాంట్ హీ బి కైండ్. ఇవన్నీ మనం ఫస్ట్ మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం చాలా విషయాల్లో. నేను ఇట్లా చేయట్లేదు, అట్లా చేయట్లేదు, నేను మంచిగా ఉండాల్సింది. ఇలా ఎన్నోసార్లు ఏమైతుందనంటే మనం హర్ట్ అయ్యి మనం వేరే వాళ్ళని కూడా హర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన దగ్గర ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వగలం కదా. నా దగ్గర ప్రేమ ఉంటే ప్రేమ ఇవ్వగలను, నా దగ్గర జెలసీ ఉంటే జెలసీ ఇవ్వగలను. నా దగ్గర లేని నేను ఎట్లా ఇవ్వగలను? ఎలా ఉంటదంటే అడుక్కునే వాడి దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు 2000 ఈ బాబు అని అంటే వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? తేలేడు. వాడి దగ్గర ఉన్నది వాడు ఇవ్వగలడు. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మన దగ్గర జెలసీ ఉంది, హేట్రెడ్ ఉంది, ఇవన్నీ లోవర్ ఎమోషన్స్ ఉన్నాయి అంటే మనం వాటిని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. అవన్నీ ప్యాటర్న్స్ సేవ్ అయిపోయి ఉన్నాయి మన బాడీలో, అవే మనం కంటిన్యూస్ గా రిపీట్ చేస్తూ ఉంటాం. అవన్నీ పోవాలి అని అంటే మనం ఫస్ట్ అవేర్నెస్ మొత్తం మన బాడీలో ఉండాలి, మన పట్ల ఉండాలి, మన చుట్టుపక్కన వాళ్ళ పట్ల ఉండాలి. అప్పుడు మాత్రమే వీ కెన్ హీల్ కంప్లీట్లీ. జస్ట్ బికాస్ రోజు మొత్తం నేను 20 minutes మెడిటేషన్ చేసేసాను, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ కైండ్ సోల్ అని ఎఫర్మేషన్స్ చెప్పుకుంటే కూడా రాదు. ఇట్ హ్యాస్ టు బి ఫెల్ట్ విత్ ఇన్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ విత్ ఇన్ యువర్ బాడీ షుడ్ ఫీల్ ఇట్ అండ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు హీల్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. సో మనం వేరే వాళ్ళకి ఒక హేట్రెడ్ ఇస్తున్నాము అని అంటే మనం ఆల్రెడీ చాలా ఫీల్ అయ్యి చాలా హర్ట్ అయ్యి ఒకప్పుడు ఎవరో మనల్ని బాగా తిట్టుంటారు, దాన్ని మనం క్యారీ చేస్తున్నాం కాబట్టి మనం వేరే వాళ్ళకి అదే ఇస్తున్నాం. అక్కడ కూడా హింసే కదా, మనల్ని మనం హింసించుకుంటూ వేరే వాళ్ళకు కూడా అదే ఇస్తున్నాం. ఇట్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్.
మనం చాలా మంది రిలేషన్షిప్ లోకి వెళ్ళడానికి కానీ మ్యారేజ్ లోకి వెళ్ళడానికి కానీ మెయిన్ రీజన్స్ ఎలా ఉంటాయనంటే హీ విల్ గివ్ మీ హ్యాపీనెస్, షీ విల్ గివ్ మీ హ్యాపీనెస్, షీ విల్ మేక్ మీ హ్యాపీ, షీ విల్ డూ దిస్ టు మీ ఆర్ హీ విల్ డూ దిస్ సో దట్ ఐ విల్ బికమ్ హ్యాపీ. నో, యూ ఇఫ్ యూ గో విత్ దట్ ఎక్స్పెక్టేషన్, నేను వాడు నన్ను ఏదో హ్యాపీ చేస్తాడని ఎక్స్పెక్టేషన్ తో నేను వెళ్ళానంటే ఆ రిలేషన్షిప్ లోకి, ఇట్ డజంట్ వర్క్. నాట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్, ఇన్ ఫ్రెండ్షిప్, ఈవెన్ విత్ అవర్ పేరెంట్స్. పేరెంట్స్ మనల్ని చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద చేసేది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్. అసలు మనం భూమి మీదకి వచ్చిందే వాళ్ళ ప్రేమ వల్ల వచ్చాం కదా. వీఆర్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ పేరెంట్స్ లవ్. మరి వాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్ద ఏదో పెంచేటప్పుడు వాళ్ళు ప్రేమతోనే పెంచుతారు. ఈ అమ్మాయి నన్ను ఫ్యూచర్ లో ఏదో నన్ను పోషిస్తుంది, నన్ను పెంచుతుంది, అలా కూడా ఉన్న పేరెంట్స్ ఉండొచ్చు. కానీ ఇట్ షుడెంట్ బి ద రీజన్. వీళ్ళని చూసుకుంటారు కాబట్టి నేను వీళ్ళని కన్నాను అన్నది ఉండకూడదు. నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను. ఇన్ ద సేమ్ వే రిలేషన్షిప్ అయినా కూడా అంతే. నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను నీతో పంచుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్ గుడ్. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, వెన్ ఎవర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ జాయ్ విత్ ఇన్ యూ, దట్ ఈస్ వెన్ నువ్వు వేరే వాళ్ళని హర్ట్ చెయ్యలేవు. ఎందుకంటే వేరే వాళ్ళని హర్ట్ చేస్తున్నా నీకు నిన్ను నువ్వు హర్ట్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అప్పుడు. Because whatever is there within you, it is also there within him. Same consciousness. It's just because we are identifying as two different people. Kani consciousness same. Consciousness is nothing but soul kada. There is nothing different in it. నాలో ఏదైతే కాన్షియస్నెస్ ఉందో వాళ్ళలోనే ఉంది. కానీ ఆ కాన్షియస్నెస్ కి ఇట్ సెల్ఫ్ ఈజ్ యూజింగ్ అవర్ బాడీ, అవర్ మైండ్స్. మన మైండ్ మన బాడీ అనుకుంటా ఉంటాయి అనమాట, నేను సోల్ ని తెలుసుకోవాలి, నా లోపలికి వెళ్తే నాకు సోల్ కనిపిస్తుంది అని. కానీ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. నేను కళ్ళు మూసుకుంటే నాకు సోల్ కనిపించడమో, లేకపోతే నేను కళ్ళు మూసుకుంటే రాముడు కనిపించడమో అదంతా కాదు. కాన్షియస్నెస్ వల్ల నువ్వు చూడగలుగుతున్నావు. ఎందుకంటే ఐస్ డజంట్ నో దట్ దే కెన్ సీ. కళ్ళకు తెలియదు అవి చూడగలుగుతాయని, చేతులకు తెలియదు అవి ఇలా తిప్పగలుగుతాయని, నా సెన్సెస్ కి తెలీదు నేను టేస్ట్ చేయగలనని, నేను వినగలనని, నా బ్రెయిన్ పనిచేయగలదని. కానీ నా కాన్షియస్నెస్ కి తెలుసు. కాబట్టి నా కాన్షియస్నెస్ కళ్ళ ద్వారా చూడగలదు, నా కాన్షియస్నెస్ నా మాట ద్వారా అందరికి వినపడేలా చేయగలదు. నా కాన్షియస్నెస్ వల్ల నేను ఒక బాడీ, ఒక కార్ప్స్ కనుక ఉంది, ఒక డెడ్ బాడీ, దానికి ఏమైనా ఉంటాయా? దాంట్లో కాన్షియస్నెస్ లేదు, లైఫ్ లేదు. సో అలాంటప్పుడు దానికి కళ్ళు పనిచేస్తాయని తెలీదు, వినగలను తెలియదు, ఏం లేదు. ఇట్స్ అ డెడ్ బాడీ. సో దాట్స్ వాట్ ఈస్ మై ఒపీనియన్. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. అంటే ఆల్రెడీ ముందే సత్యం గురించి చెప్పేశారు, ధ్యానం గురించి చెప్పారు, అందుకే హింస గురించి జస్ట్ అడిగాను. బట్ చాలా బాగా ఎవ్రీథింగ్ యూనిక్ గా చెప్పారు, చాలా బాగుంది. యా మాస్టర్స్, ఇంకా మీరు ఎవరైనా మీ డౌట్స్ కానీ మీ ఒపీనియన్స్ చెప్తారా మాస్టర్స్? లతశ్రీ మాస్టర్, యమునా మాస్టర్, బ్రాహ్మణి మ్యామ్. Yeah. మ్యామ్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, సో నేను అందుకనే అన్మ్యూట్ చేయట్లేదు. ఓకేనా మేడం? క్లాస్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే నేను యూట్యూబ్ లో చూస్తూ అనుకోకుండా అసలు చాలా బాగుంది అని మళ్ళీ వచ్చాను, జాయిన్ అయ్యాను. చాలా బాగుంది మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్ ఎంత బాగా చెప్పారో. ప్రతి యూత్ కాదు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ప్రతి కాన్సెప్ట్ కవర్ చేశారు. చాలా బాగుంది. నాకు చాలా ఏం మాట్లాడని తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అంత సెషన్స్ తీసుకోలేదు. మాక్సిమం నాకు వచ్చిన థాట్స్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళిపోయా. ఐ హ్యావ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ టు పుట్ ఇట్ ఇన్ అ గుడ్ వే. సో మేబీ నాకు క్వశ్చన్స్ వేసి అడిగితే నేను ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కానీ ఒక ఎక్స్పీరియన్స్ కానీ నేను నేర్చుకుంది కానీ చెప్పగలను. యాజ్ ఇన్ ఒక క్లాస్ లాగా 1 hour చెప్పాలంటే నాకు అంతగా అలవాట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యా, బట్ మీరు అలా చెప్పలేదు మేడం, చాలా బాగా. అంటే నాన్ గా ఇప్పుడున్న యూత్ కూడా ఎలా అవసరం, నాన్ గా మనము ఏంటంటే ప్రెసెన్స్ మీరు అన్నట్టు మనం అంటే అవన్నీ ఇదివరకు ప్రీవియస్ లో అలా ఉండే, అంటే పిల్లలు ఎవరైనా ధ్యానం చేస్తారంటే స్ప్రెడ్ అవ్వడానికి అంటే షైగా అది చెప్పాలన్నా కూడా వచ్చే క్వశ్చన్స్ కి కొంచెం డౌట్స్ అలా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అలా లేదు. ఇప్పుడు అందరూ యూత్ కూడా, చిన్న పిల్లలు అసలు ఆ వీడియోస్ కొన్ని చూస్తుంటే పిల్లలు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, సో ఇంకొంచెం ఇంకా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా బాగా తెలుస్తుంది అందరికి. యా మాస్టర్స్, ఇంకా ఎవరైనా? సుధాకర్ మాస్టర్, యా రమ్య మాస్టర్. హాయ్ లావణ్య అక్క, గుడ్ ఈవినింగ్. హాయ్ అభి మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా యూనిక్ గా ఉందండి. నిజంగా చాలా చెప్పారు. నిజంగా మనం చిన్నప్పటి నుంచి మెడిటేషన్ లోకి వస్తే
నిజంగా మన ఒక అవేర్నెస్ తో ఉంటున్నట్టు. దాని గురించి కూడా చాలా బాగా చెప్పారు. మీరు చేసే పిఎస్ఎస్ఎం మూమెంట్స్ కానీ, పైమా యాక్టివిటీస్ కానీ, యూత్ ప్రోగ్రామ్. అవేకనింగ్ యూత్స్ కానీ, మీరు చేసే ఆ యూత్ ప్రోగ్రామ్ కానీ మీరు చేసేది కూడా చాలా అందరికీ యూజ్ అవ్వాలి. ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా మారుతారండి. ఖచ్చితంగా ముందుకు వస్తారు. మనం షేర్ చేస్తూ ఉండాలి. షేర్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు వస్తారు. దాని గురించి కూడా మీరు బాగా చెప్పారండి. అలాగే మనం మన యానిమల్స్ తో కూడా అవేర్నెస్ తో ఉండాలి. ఎందుకంటే మా ఇంటికాడ పిల్లులు ఉంటాయి. అయితే మామూలుగా మేము భోజనం చేసేటప్పుడు మా కాళ్ళు వెనకమాల వచ్చేస్తూ ఉంటాయి. మేము వినిపిస్తే చాలు ఎక్కడున్నా వచ్చేస్తాయి. అంటే వాటికి ఎంత అవేర్నెస్ తో ఉంటాయి, చాలా అవేర్నెస్ గా ఉంటాయి. మనం అనుకుంటాం వాటికి ఏమీ తెలియవేమో అని మనం అనుకుంటాము. కాకపోతే అవి ఎంత అవేర్నెస్ తో ఉంటాయి అన్నది మనకు తెలియదు. మీరు డాగ్స్ గురించి చెప్పారు కదా, బాగా చెప్పారు. అలాగే మన హంస పక్కడం అంటే చాలా మందికి మిలుక్కు అంటే దాని వెనకమాల ఏది హింస ఉన్నది తెలీదు. మనం అంటే ఇప్పుడు ఇందులో క్లాసెస్ వింటున్నాం కాబట్టి మనకి అవేర్నెస్ కొంచెం తెలుస్తుంది అనమాట. బయట వాళ్ళు రారు కదా, వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా వాటిని కూడా అవాయిడ్ చెయ్యాలి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ రమ్య. యా, ఇక్కడ యమునా మాస్టర్ కూడా చెప్పారు. యా, గ్రేట్ సెషన్, వెరీ నీట్లీ పుట్ టుగెదర్ విత్ క్లియర్లీ. ఆల్ ద బెస్ట్ అని. One last message to everyone from my side is మీరు గనక మీ సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తే నేచర్ ఇస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. ఆమెను మనం అమ్మ అని పిలుస్తాము, మదర్ నేచర్ అంటాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఫెమినైన్. ఈవెన్ అబ్బాయిల్లో కూడా ఫెమినైన్ నేచర్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ దాట్ వాళ్ళ ఫెమినైన్ నేచర్ ని అంతగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు ఒక కండిషనింగ్ ఉంది, ఇట్లుంటేనే మగాడివి అని. కానీ ప్రతి ఒక్క దాంట్లో ఫెమినైన్ ఉంది. ఎక్కడైతే ఫెమినైన్ నేచర్ ఉంటుందో అక్కడే క్రియేషన్ ఉంటుంది. క్రియేషన్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఇస్ ఫెమినిటీ. సో what I try to say is look at it. Look at a bird, look at a dog, look at any species around you. It is all being natural. ఒక్క మనిషి మనం మాత్రమే కన్ఫ్యూజన్స్ లో పడి, లేకపోతే ఒక టైప్ ఆఫ్ కండిషనింగ్ వెళ్ళిపోయి ఏదో సాధించాలి, సాధించడం ప్రాబ్లం లేదు. కానీ సాధించడాన్ని మీరు అటాచ్మెంట్ లో పెట్టుకోకండి. దాని నుంచి వచ్చే రిజల్ట్ దాంట్లో మీరు అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. రిజల్ట్ సాడ్ గా వచ్చినా, రిజల్ట్ హ్యాపీగా వచ్చినా, హ్యాపీ దాంతో ఎలా డీల్ చేస్తారో సాడ్నెస్ కూడా అంతే డీల్ చేయండి. డోంట్ అటాచ్ యువర్ సెల్ఫ్ టు ద అవుట్పుట్, అటాచ్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్. లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. జస్ట్ బీ న్యాచురల్, బీ స్లో, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ అవుట్ ఆఫ్ లవ్. Don't do it just for the sake of doing, or someone has said this, that's why you're doing. Don't do it like that. ఎందుకంటే ఆ లాంగ్ వేలో మీరు మధ్యలో అలసిపోతారు, ఇంక నేను చెయ్యలేను అనిపిస్తా ఉంటది. అలాంటి స్టేజ్ వచ్చి సఫర్ అయ్యే కంటే ప్రతిదాన్ని న్యాచురల్ గా వదిలేస్తే ఇట్ ఇస్ బ్యూటిఫుల్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. రోజ్ నెవర్ కంపేర్స్ విత్ లిల్లీ. నేను ఎందుకు అలా లేను, నేను జాస్మిన్ లో ఎందుకు లేను, నేను ఎందుకు ఆ కాయల మ్యాంగో లాగా నేను ఉంటే బాగుంటాను, యాపిల్ ఫీల్ అయితే యాపిల్ ఇట్స్ లూజింగ్ ఇట్ సెల్ఫ్. సింపుల్ థింగ్స్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో మన యొక్క డిఫరెన్సెస్ ని మనం అప్రిషియేట్ చేసుకుంటే మనం ఈజీగా షైన్ అవుతాం. దాట్స్ ఇట్.